సిఐ నాగరాజుని జైలుకు తరలిస్తుంటే మహిళల ఏడుపులు. వివరాలకు వెళ్ళినట్లయితే కృష్ణలంక సిఐ నాగరాజు ఏదైతే ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన్ని ఈరోజు కోర్టుకు హాజరుపరిచారు. అక్కడ చాలా ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అవన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే కృష్ణలంక సిఐ మాజీ ఇప్పుడంటే సస్పెండ్ అయ్యారు. అయితే ఆయన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరమైన విషయాలు అవేంటో తెలుసా? మామూలు సాధారణంగా వాదనలు జరుగుతాయి, కానీ దానికి భిన్నంగా జరిగినాయి ఇవాళ. దానికి గల కారణం ఏంటో తెలుసా? సిఐ నాగరాజు గారికి మద్దతు తెలిపిన ప్రజలు మామూలుగా కాదు, తండోపతండాలుగా అక్కడికి రావటం. ఈ నేపథ్యంలో జడ్జి గారే ఈ వాదనలు వినాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి తను భావించి చివరికి తన ఛాంబర్లోకి వెళ్ళారు. తన ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ జరిగిందట. సో అసలు ఏం జరిగింది ఏంటి అని అక్కడ వాదనలో ఆ తదుపరి నాగరాజు గారిని లోపలికి పిలవటం. నాగరాజు గారిని కూడా అడిగారంట జడ్జి గారు, ఏమిటి అని. నేను ఏ తప్పు చేయలేదు, ఈ ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పారట ఆయన. సో అన్న తర్వాత సరే, ఈ గందరగోళ వాతావరణం ఇదంతా పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత కొంత అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. ముందుగా సరే రిమాండ్ విధిస్తున్నాము అని చెప్పేసి నేను దీనికి ముందు వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు అని చెప్పేసి. మనం అనుకున్నట్లుగానే ఆయన రిమాండ్ విధించారు జూలై 8వ తేదీ వరకు. సో రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలిస్తున్నారు. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక అధికారికి ఈ రకంగా ఏదైనా శిక్ష పడినప్పుడు లేదా రిమాండ్కి తరలించినప్పుడు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన, మద్దతు, వాళ్ళ ఆర్తనాదాలు అవి కళ్ళారా ఈరోజు జరిగినాయి. సిఐ నాగరాజు గారికి మద్దతుగా ఒక మహిళ అయితే కొంచెం పెద్ద ఆవిడ రోధిస్తున్నారు. అప్పుడు ఒక విలేకరి వెళ్ళి తనను అడుగుతున్నారు, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా, మీకు ఏమవుతారు నాగరాజు గారు అంటే, నాకేమీ కారయ్యా, కోర్టుకు ఆయన తీసుకొచ్చారని వచ్చాను, వాయిదా అని వచ్చాను నేను ఇక్కడికి, ఆయన చాలా మంచివాడయ్యా అని చెప్పేసి అంటున్నారు. ఏంటనంటే తన పాపం ఆ ఏడుస్తానే చెప్తున్నారు, నాకు భర్త లేడు, కానీ నాకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నేను అక్కడికి వెళ్తే ఆయన న్యాయం చేశారయ్యా నాకు అని చెప్పేసి తను రోజిస్తా. మామూలుగా ఒక ఇంట్లో వ్యక్తిని కనుక అరెస్టు చేస్తే ఆ ఇంట్లో తల్లిదండ్రులు కానీ అక్కలు కానీ ఎవరైనా సరే ఎంత బాధపడతా అలా వెళ్తూ ఉంటారు చూసారా ఆ వాహనం ఏమిట, ఆ రకంగా ఆవిడ ఏడుస్తా. కోర్టు ప్రెమిసెస్లో అండి, నమ్ముతారా? అంటే సిఐ నాగరాజు గారు అక్కడ ప్రజల్లో ఎటువంటి ఇమేజ్ని సంపాదించుకున్నారు అర్థం చేసుకోండి. అంటే ఆయన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం కావచ్చు, అక్కడ రౌడీ మోకలను అరికట్టడం కావచ్చు, ఈ గంజాయి బ్యాచ్ని కావచ్చు, వీళ్ళందరం తొక్కి నారదీయడం కావచ్చు. అఫ్కోర్స్ దురదృష్టకరమైన పరిణామం ఏంటి అంటే ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి మరి ఎలా జరిగిందో తెలీదు. అది మరి బహుశా తర్వాత సిట్ అధికారులు మళ్ళీ ఒక పిటిషన్ వేస్తారేమో, మా కస్టడీకి కావాలి అని. కస్టడీలోకి తీసుకుంటే మరి అప్పుడు ఏమైనా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి బయటకు రాబోతా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఏ తప్పు చేయలేదు అంటున్నారు అని అంటే ఇక్కడ ఏదో ఉంది ఇంకా బయటపడవలసిన అంశం. అఫ్కోర్స్ దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు ఏంటనే 3 అనుమానాలు కూడా దీనికి ముందు వీడియోలో నేను వివరించాను. సో అలా కాకుండా ఇంకా ఏదో జరిగింది, ఆ జరిగిందనే విషయాన్ని మరి సిఐ నాగరాజు గారు ఎప్పుడు బయట పెడతారో అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతాం. ఓ విధంగా చెప్పాలి అంటే ఏది తప్పు ఏది రైటు అనే అర్థం కాని సిచ్యువేషన్ ఇది. ఓ పక్కన చూస్తే అతను రౌడీ షీటర్ సాయికృష్ణ అనే వ్యక్తి, కానీ ఆ సాయి ఎంత రౌడీ షీటర్ అయినా ఆ రకంగా చేయటం అనేది తప్పు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆ రకం చేయడం అనేది తప్పు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రజల్లో ఆయనకున్న మద్దతు చూసి అరే ఇటువంటి అధికారి ఈ రకంగా బలైపోయాడా ఏంటి అని చెప్పేసి అదొక వేదన. సో ఇట్లా ఉంటే మరి లా అండ్ ఆర్డర్ని పటిష్టం చేయటం కానీ కంట్రోల్ చేయటం కానీ ఎలా? ఇప్పుడు ఇతను ఇంటెన్షనల్గా చంపేశారా అంటే 3rd డిగ్రీ ఉపయోగిస్తేనే చనిపోయాడా, లేకపోతే దెబ్బలు తట్టుకోలేక చనిపోయాడా, లేకపోతే వీళ్ళు ట్రీట్మెంట్ ఇద్దాం అంటే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటే అది మరణం దాకా వెళ్ళిపోయిందా, లేకపోతే అసలు ఇతను ఉండకూడదు అనే ఉద్దేశంతోనే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారా? ఇలా అనేక రకాలైన అనుమానాలు. సో ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే కరమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్నట్టు అటు ఇటు కాకుండా కకల వికలంగా ఉంది పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరి సిన్సియర్గా ఉన్న పోలీస్ అధికారుల పరిస్థితి ఏమిటి?
సో మరి అటువంటి పోలీస్ అధికారులు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉంటే రౌడీ మూకలు మరలా రెచ్చిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అదిగో చూడు మనకి చట్టాలు ఉన్నాయి కాబట్టి మన మీద పెద్దగా ఎవరు ఏం చేయలేరు, ఈ థర్డ్ డిగ్రీ కూడా ఏం ఉపయోగించరు అని చెప్పేసి ప్రజల పైన ఏమైనా చేస్తే అదేంటి, దానికి ఏంటి సొల్యూషను? ఇట్లా అనేక రకాలైన పరిస్థితులు. మరలా గమనించండి, నేను సిఐ నాగరాజు గారు సాయి కృష్ణని ఆ రకంగా చేయటం అనే దాన్ని సమర్థించట్లేదు, దాన్ని నేను ఖండిస్తున్నా. అట్ ద సేమ్ టైం ప్రజలకి రక్షణ కావాలి. రక్షణ కావాలి అంటే మంచి అధికారులు కావాలి, కొంచెం రెబల్గా ఉండేవాళ్ళే కావాలి, రౌడీ షీటర్లో పోసుకోవాలంటే దీనికి ఏం చేయాలి? అవసరమైతే ఈ రౌడీ షీటర్లు మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళని ఒక ప్రాంతంలో పడేసి వాళ్ళ కౌన్సిలింగ్లు ఇంకోటి ఇచ్చో వాళ్ళు మరలా మంచి వాళ్ళలాగా తయారయ్యేదాకా వాళ్ళని సపరేట్గా సమాజానికి దూరంగా ఉంచుతారా? ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తారా? ఏదైనా చేయండి, ప్రజల్ని కాపాడండి. ప్రజల్ని వేధించే వాళ్ళ మాత్రం సమాజంలో ఉంచొద్దు, సమాజానికి దూరంగా ఉంచండి. దూరంగా ఉంచండి అంటే ఈ రకంగానే కాదు నా ఉద్దేశం, దయచేసి మరలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళ పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించండి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలగకూడదు. సో ఆ రకంగా వ్యవహరిస్తే అప్పుడు సొసైటీ బాగుపడుతుంది. అసలు రౌడీయిజం అనే ఆలోచన రాకూడదండి ఏ ఒక్క కుర్రాడికి కూడా. వస్తే ఏమవుతుంది, అతనే కాదు అతని కుటుంబ సభ్యులు కూడా వేదన అనిపిస్తూ ఉంటారు. సో చివరికి ఏమవుతుంది, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు ఆవిడ తన తల్లి విజయలక్ష్మి ఉన్నారు, ఇప్పుడు రోధిస్తూ ఉన్నారు. ఈ రోధించడం కంటే కూడా తొలిగా ఈ సాయికృష్ణ చేస్తున్న అరాచకాలు చేస్తున్నప్పుడు అప్పుడు కొంచెం గట్టిగా ఖండించి ఒక తల్లిగా, ఒక తండ్రి, ఇద్దరు తండ్రి ఉన్నాడా లేడు, మరి తండ్రి లేడు అనుకుంటా, బహుశా తెలియదు నాకు. తన తల్లి కొంచెం గట్టిగా, నాయన ఇలాగైతే మనం కష్టంరా స్వామి, నువ్వు ఎట్టి పరిస్థితులు ఇట్లాంటి అన్నింటికి దూరంగా ఉండు, శుభ్రంగా ఏదో ఉద్యోగం చేసుకో, మనం ఉన్న దారి కరెక్ట్ కాదు అని చెప్పేసప్పుడు కొంచెం ఏదైనా గట్టిగా చేసుంటే, ఒకవేళ చేశారేమో, చేసినా తను వినిపించుకోలేదేమో, బహుశా వాళ్ళ మేనమామ కావచ్చు, తన తల్లి కావచ్చు. సో అట్లాంటి చేసుంటే అతనిలో ఏమైనా పరివర్తన వచ్చింటే ఇవాళ ఈ కడుపు కోతకు గురయ్యేది కాదు తన తల్లి. సో అందుగురించే వీళ్ళని ఏ రకంగా చేస్తే అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఈ రౌడీయిజాలు, దాడులు, గంజాయిలు ఏమిటి ఇదంతా? నేటి తరం ఇవాళ టెక్నాలజీ పెరిగింది అంటే లైఫ్ని ఎంత బ్రహ్మాండంగా లీడ్ చేసుకోవచ్చు, ఎంత బంగారంలాగా భవిష్యత్తును మార్చుకోవచ్చు. అటువంటివన్నీ వదిలేసి ఈ పనికిమాలిన రౌడీయిజాలు, దాడులు, గంజాయిలు వీటి పక్కగా అట్రాక్ట్ అయిపోయి చేసుకుంటే దానివల్ల ఏం ఉపయోగం? చెదురుముదురుగా విజయవాడలో జరుగుతూనే ఉంటాయి. మీకు అంతెందుకు, కోవిడ్ టైంలో కూడా గ్యాంగ్ వార్ జరిగింది. అప్పుడు ఆ తోట సందీప్ ఆ కుర్రోడు మరణించాడు ఆ గ్యాంగ్ వార్లో. అతనికి పాప మంచి ఫాలోయింగ్ ఉంది, చాలా మంచి కుర్రోడు ఆ కుర్రోడు. అఫ్కోర్స్ అతను కూడా కొంత రౌడీజంలో తిరిగడం కూడా వేరే విషయం. ఇట్లా చెదురుముద్రుగా విజయవాడలో రౌడీజాలు ఇప్పుడు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి జరుగుతూనే ఉంటున్నాయి. సో వాటికి ఎవరికి వాళ్ళు శుభ్రంగా వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ఆ కుటుంబం గురించి ఆలోచించేలాగా చేస్తే వీటి నుంచి దూరంగా ఉంటారు. పోనీ వనరులు లేని ప్రాంతమా? బ్రహ్మాండమైన నీటి సదుపాయాలు ఉంటాయి, వైద్య సదుపాయాలు ఉంటాయి, అలాగే విద్యకి అన్ని కాలేజెస్ అన్నీ అవైలబిలిటీగా ఉంటాయి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఇంకా ఏం బాధ? ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి అమ్మ ఒడిస్తున్నారు, కాలేజీకి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఏదైనా హెల్త్ బాగపోతే ఆరోగ్యశ్రీ ఉంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నప్పుడు చక్కగా చదువుకుంటారా నాయన అంటే అవి కాదు, మేము బ్లేడ్ బ్యాచ్లాగా తయారవుతాం, గంజాయిలు సేవిస్తాం, మహిళల్ని రోడ్డు మీద తిరగనీయం అని చెప్పేసి అంటే కొన్ని దురదృష్టకరమైన పరిణామాల నేపథ్యంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉంటే అందరికీ మంచిది. పోలీసులు కూడా హ్యాపీగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికక్కడ ఈ రౌడీ ముఖం అరికట్టడం కావచ్చు. చివరికి సిన్సియర్గా ఉన్న అతను దురదృష్టకరంగా ఈ ఘటన చోటు చేసుకునేసరికి ఇవాళ ఆయన కూడా జైలు పాలైపోవాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే నిజంగా ఓ విధంగా చెప్పాలి అంటే ఒక మహిళ అక్కడ కోర్టు ప్రెమిసెస్లో సిఏ గారి కోసం వచ్చి రోధించడం అంటే అతను సర్వీస్ ఏ రకంగా చేశారని చెప్పేసి అయితే మాత్రం అర్థం చేసుకోవచ్చు. నేను మరలా చెప్తున్నానండి, సిఐ గారు ఈ విషయం ఈ ఘటన పైన నేను సమర్థించట్లేదు. ఎందుకంటే చాలామంది ఏంటి అంటే అలా చేస్తే ఎలా సమర్థిస్తారు మీరు అని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు. ఆ విషయాన్ని మాత్రం సమర్థించట్లా. కానీ ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ అవన్నీ చూస్తే, ఆయన ఎస్ఐగా జాయిన్ అయినప్పటి నుంచి ఏ రకంగా ఉన్నారని చూస్తే మాత్రం నిజంగా అభినందించవచ్చు. కాకపోతే ఈ ఒక్క విషయంలో తప్ప.
సో మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.